యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. బైబిల్‌లో మరి ఏశావు, యాకోబు వాళ్ళిద్దరిని చూస్తాం. వారిద్దరు అన్నదమ్ములు. అంటే ఇద్దరు కూడా కవలులు. మరి ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. మరి జ్యేష్ఠత్వం ఏశావుకు వెళ్ళాలి, యాకోబుకు కాదు. అయితే ఇక్కడ మరి తల్లి ప్రోత్సాహపరుస్తుంది. ఎందుకంటే ఏశావు మరి తల్లిని బహుగా విసిగించని దేవుని వాక్యం చూస్తాం. బహుశా రెబ్కా మరి ఆ యొక్క విసుగుదలను బట్టి ఏశావుకి జ్యేష్ఠత్వం వెళ్ళకూడదని యాకోబుని దీవించమని, మరి ఏశావుకి రోమములు ఉంటాయి, అంటే వెంట్రుకలు ఉంటాయి శరీరం మీద, మరి తడిమి మరి మరి ఇస్సాకైతే వృద్ధుడైపోయాడు, కళ్ళుతో చూడలేడు, మరి తడిమితే కానీ తెలుసుకోలేడు. అటువంటి పరిస్థితిలో రెబ్కా మరి ఇతనికి అటువంటి వస్త్రం కుట్టించి, రోమంలో ఉండే వస్త్రం కుట్టించి అది తొడిగించి ఆ తర్వాత ఇస్సాకు దగ్గర తీసుకెళ్ళి ఆశీర్వాదం మరి ఇప్పిస్తుంది. అటువంటి సమయంలో ఇస్సాకు మరి సందేహం వచ్చినా కూడా మరి ఆ రోమాలను బట్టి, ఆ స్వరంలో సందేహం వచ్చింది, కానీ రోమాలను బట్టి మరి ఏసేవు అనుకుని మరి దీవించడం జరుగుతుంది. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా కొంతమంది స్త్రీలు అనేవారు కుటుంబంలో మరి ఐక్యత లేకుండా చేస్తుంటారు. సొంత మరి రక్త సంబంధులు కాను, సొంత తల్లులు కాను, కొంతమంది ఆ విధంగా వాళ్ళకి నచ్చకపోతే కనుక ఆ విధంగా వ్యత్యాసాలు ఏర్పరుస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం తగదు. ఎవరైనా సరే తల్లి అయిన తర్వాత కుటుంబీకుల్లో ఉన్నటువంటి అందరినీ పిల్లలను కూడా సమానంగా ప్రేమించాలి, సమానంగా వారికి ఏదైనా చూడాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. దానిని బట్టి మరి ఏశావుకి కోపం వచ్చి మరి యాకోబు మీద బహుగా కోపం వచ్చి పగబెట్టుకున్నాడు. దాంతో తల్లి మరి యాకోబుని వాళ్ళ యొక్క మామ ఇంటికి పంపేసింది. మామ ఇంటికి పంపేస్తే అక్కడ మామ కూతుర్ని చేసుకున్నాడు. మొదటగా ఒక కూతుర్ని ఇచ్చే తర్వాత మళ్ళీ ఇంకో కూతుర్ని, ఇద్దరు కూతుర్ని చేసుకున్నాడు. అందులో ఒకరికి సంతానం ఉన్నారు, వేరే ఒకరికి సంతానం మరి త్వరగా కలగలేదు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఐక్యత కలిగిన వాళ్ళే, కానీ వాళ్ళ యొక్క ఐక్యతను పాడు చేసింది ఎవరంటే రెబ్కా. గమనించండి, ఈ విషయం ఎవరు కూడా బయటకు చెప్పరు. వాళ్ళు ఎప్పుడు కూడా యాకోబు మోసగాడని చెప్తారు, కానీ యాకోబు ఆ విధంగా చేయటం కారణం ఎవరంటే తల్లి ప్రోత్సాహం. యాకోబు అంటే మోసగాడని పేరని చెప్పి యాకోబు మోసగాడని చెప్తూ ఉంటారు. తెలుసుకోవాల్సినటువంటి ఎప్పుడు కూడా అన్నదమ్ముల మధ్య ఎవరు కూడా ఎటువంటి మరి వ్యత్యాసాలు కలుగు చేయకూడదు. ఆ వ్యత్యాసము ఉండటం చేత అతనికి మరి బహుగా కోపం రగులుకొని ఆ సమయంలో మరి మామ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇదంతా జరిగిన తర్వాత 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరినొకరు మరి కలుసుకుని మరి ఒకరి మీద ఒకరు మెడ మీద ముద్దు పెట్టుకుని ఐక్యత కలిగి ఉంటారు. చూడండి, ఒక్కసారి మరి కుటుంబాల్లో ఐక్యత పాడైపోతే కనుక మళ్ళా తిరిగి ఐక్యత కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి గమనించిన ఎవరైనా సరే ఎవరు కూడా కుటుంబాల్లో నిప్పులు పోయకండి. అనేక మంది కుటుంబాలు నిప్పులు పోసి కుటుంబాలని ఎందుకు పనికి రాకుండా చేస్తారు. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుక్కునని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి కుటుంబాన్ని ఎప్పుడు కూడా కట్టవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి. కుటుంబాన్ని కట్టే విధంగా లేకుండా కుటుంబాన్ని పాడు చేసే విధంగా ఉంటే కనుక అది ఎప్పటికీ శాపమే ఉంటుంది. అంటే ఎన్ని తరాలైనా కూడా ఆ శాపం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మంచి బీజాలు వాళ్ళ పిల్లలలో నాటాలి. విష బీజాలు ఎప్పుడు కూడా వేయకూడదు. వారి యొక్క స్వార్థం గురించి విష బీజాలు వేస్తే కనుక ఆ విష బీజాలు ఎప్పుడు కూడా కొన్ని తరాల వరకు అవి అలాగే నడుస్తూ ఉంటాయి. కొన్ని వంశాలు అయితే నాశనం అయిపోతూ ఉంటాయి. గమనించండి, మీ పిల్లల్ని పెంచే విధానంలో సమానత్వం కలిగి ఉండాలి. సమానంగా అందరిని ప్రేమించాలి. అన్ని విషయాలు సమానత్వం కలిగి ఉంటే కనుక అది ఎంతో ఆశీర్వాదకరం. ఎప్పటికీ కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు, ఎంత మనోహరం దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సహోదరులందరూ కూడా ఐక్యతగా ఉన్నప్పుడే సంతోషం, ఆనందం కలుగుతుంది. దేవుడి మాటలు దీవించాల్సి వచ్చిన కాక ఆమేన్.